మార్చి 5, 2024 నాటి క్రికెట్ వరల్డ్లోని అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. 41 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ ముంబై మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో తమిళనాడును చిత్తు చేసింది. సోమవారం మూడో రోజు 232 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు జట్టు ముంబై బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. షామ్స్ ములానీ, శార్దుల్ ఠాకూర్, మోహిత్ అశ్వతి, తనిష్ కొయిటన్ విజృంభించడంతో తమిళనాడు జట్టు 164 పరుగులకే ఆలౌట్ అయింది. 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తమిళనాడును బాబా ఇంద్రజిత్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఓవర్ నెట్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 353 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ముంబై జట్టు 378 పరుగులకు ఆలౌట్ అయింది. తనిష్ కొయిటన్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. తుషార్ దేశ్పాండేతో కలిసి తనిష్ 7వ వికెట్కు 88 పరుగులు జత చేశాడు. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 146 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రంజీ ఫైనల్స్కు చేరటం ముంబైకి ఇది 48వ సారి. మధ్యప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మరో రంజీ సెమీఫైనల్లో విదర్భ జట్టు కోలుకుంది. తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయిన విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్లో పోరాడుతుంది. మూడవ రోజు ఆట చివరికి 6 వికెట్ల నష్టానికి 343 పరుగులతో మెరుగైన స్థితిలో ఉంది. యష్ రాథోడ్ 97 పరుగులతోటి, ఆదిత్య సర్వతే 14 పరుగులతోటి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విదర్భ 261 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ను మార్చింది. నిరుడు డిసెంబర్లో జరిగిన వేలంలో ఏకంగా 20,50,00,000 రూపాయలకు పెట్టి కొనుక్కున్న ప్యాట్ కమిన్స్ను కొత్త సారథిగా ఎస్ఎస్జీ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. మా కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అని సామాజిక మాధ్యమాల వేదికగా సన్ రైజర్స్ వెల్లడించింది. ఈ నెల 22న ఆరంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్లో కమిన్స్ జట్టును నడిపించనున్నాడు. గతేడాది మార్క్రమ్ సారథ్యంలో జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో వేలంలో కమిన్స్ కోసం ఫ్రాంచైజీ అంత భారీ ధరను పెట్టినప్పుడే అతన్ని సారథిగా నియమిస్తారని చాలామందికి అనిపించింది. 2014లో కేకేఆర్ తరపున లీగ్లో అడుగుపెట్టిన కమిన్స్ 2017లో ఢిల్లీకి ఆడాడు. మధ్యలో కొన్నేళ్ల పాటు ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు. 2020 ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన అతన్ని కేకేఆర్ తిరిగి దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్పై దృష్టి పెట్టడం కోసం నిరుడు లీగ్లో ఆడలేదు. ఈ లీగ్లో ఓ జట్టుకు కమిన్స్ కెప్టెన్గా వ్యవహరించబోతున్న ఇదే తొలిసారి. ఐపీఎల్ కొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కాబోతుండగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఆసక్తికర చర్చకు దారితీసింది. కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, వేచి చూడండి అని ధోని ఈ పోస్టులో పేర్కొన్నాడు. కెరియర్ చరమాంకంలో ఉన్న మహి ఈసారి ఐపీఎల్లో పోషించబోయే ఆ కొత్త పాత్ర ఏంటా అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అతను ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి కోచ్గా అవుతాడా, లేదా బ్యాటింగ్ స్థానం మారుస్తాడా, వికెట్ కీపింగ్ వదిలేస్తాడా అంటూ రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో వరుసగా 2 ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాడిలో పడింది. బ్యాటింగ్లో అదరగొట్టి బౌలింగ్లో సమిష్టిగా సత్తా చాటి యూపీ వారియర్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. సోమవారం మొదట స్మృతి మంథానా 80 పరుగులు, ఎలిస్ ఫెర్రీ 58 పరుగులు చేయడంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు భారీ స్కోర్ చేసింది. మేఘన 28 పరుగులతోటి మంథానాకు మంచి మద్దతు ఇచ్చింది. ఈ జోడీ తొలి వికెట్కు 51 పరుగులు జత చేసి ఆర్సీబీకి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత మంథానాకు జత కలిసిన ఫెర్రీ యూపీ బౌలర్లపై విరుచుకుపడింది. స్మృతి, ఫెర్రీ పోటాపోటీగా భారీ షాట్లు ఆడటంతో బెంగళూరు స్కోరు పరుగులెత్తింది. సెంచరీ చేసేలా కనిపించిన మంథానా ఓ షాటుకు పోయి అవుట్ అయింది. అయినా ఫెర్రీ బాదుడు ఆపలేదు. లక్ష్య ఛేదనలో యూపీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. ఛేదనను యూపీ కూడా బలంగానే ప్రారంభించింది. కెప్టెన్ అలీసా హేలీ 55 పరుగులతోటి దూకుడుగా ఆడటంతో మెరుపు ఆరంభం దక్కింది. 18 పరుగులు చేసిన కిరణ్ నవగిరేతో కలిసి 4.1 ఓవర్లలోనే అలీసా తొలి వికెట్కు 47 పరుగులు జత చేసింది. రేణుక వేసిన 3వ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. యూపీ జోరు చూస్తే ఆర్సీబీకి కష్టమే అనిపించింది. అయితే కిరణ్ను డివైడ్ అవుట్ చేయడంతో యూపీకి తొలి దెబ్బ తగిలింది. ఒకవైపు అలీసా నిలిచినా మరోవైపు వికెట్లు కూలడంతో ఆ జట్టు ఒత్తిడిలోకి పడిపోయింది. ధాటిగా ఆడే క్రమంలో అలీసా కూడా వెనుదిరగడంతో యూపీ పనైపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్ మార్క్రమ్కు షాక్ ఇచ్చింది. అతడి స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్కు బాధ్యతలు అప్పజెప్పింది. ఏసీఏ టీ20 టోర్నీలో సన్ రైజర్స్ను వరుసగా 2 సార్లు మార్క్రమ్ ఛాంపియన్గా నిలబెట్టారు. అదే ఊపులో ఈసారి ఎస్ఆర్హెచ్కి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఫ్రాంచైజీ మాత్రం 20,50,00,000 రూపాయల పెట్టుకున్న కమిన్స్ వైపే మొగ్గు చూపింది. మరి కెప్టెన్సీ మార్పుపై మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతడిని మళ్లీ జట్టులోకి తీసుకోవాలని కివీస్ యాజమాన్యం భావిస్తుందట. ఆసీస్తో మొదటి టెస్టు తర్వాత బ్లాక్ క్యాప్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు న్యూజిలాండ్ కెప్టెన్ సౌతీ కూడా వాగ్నర్కు ద్వారాలు మూసుకుపోలేదని అనడం వాగ్నర్ రీ ఎంట్రీ వార్తలకు బలం చేకూరుస్తుంది.
ఆస్ట్రేలియాకు చెందిన లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మరణించి నిన్నటికి 2 సంవత్సరాలు గడిచింది. వ్యక్తిగతంగా ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న షేన్ వార్న్ క్రికెట్లో మాత్రం ఎన్నో రికార్డులను అందుకున్నాడు. 145 టెస్ట్ మ్యాచ్లలో 708 వికెట్లతో ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డులకెక్కాడు. లెగ్ స్పిన్తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వార్న్ వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఆ జట్టుకు తొలి ట్రోఫీని అందించారు. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందే సీఎస్కేకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ కివీస్ ప్లేయర్ కాన్వే గాయం కారణంగా ఈ సీజన్కు దూరం కానున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమవగా మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఇటీవల ఆయనకు సర్జరీ జరగగా కనీసం 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ సీజన్కు ఆయన అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఐపీఎల్లో కొత్త రోల్ కోసం ఎదురుచూస్తున్నానంటూ ధోనీ చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనికి కొనసాగింపుగా చెన్నై సూపర్ కింగ్స్ టీం కూడా ఓ ట్వీట్ చేసింది. న్యూ రోల్ న్యూ లియో అని రాసుకొచ్చింది. దీంతో ఇదంతా అర్థం కాక తలైవా అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఈసారి ఐపీఎల్లో ధోనీ ఆడతాడా లేక కోచ్ అవతారం ఎత్తుతారా క్లారిటీ ఇవ్వాలని సీఎస్కేను కోరుతున్నారు.